హలో అండి, అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కృష్ణప్రసాద్ భూమి రూమ్లోకి వెళ్ళడం చూసి ఇక చెర్రీ అయితే టెన్షన్ పడిపోతూ ఉంటే ఇక బిందు అయితే అప్పుడే ఇది కూడా ఒకందుకు మంచిదే అన్నయ్య. భూమి నీ లవ్ యాక్సెప్ట్ చేయలేదనుకో, నీ తరపున నాన్నే సారీ చెప్తాడు. రేపు నువ్వు ఇంటికి తూలుకుంటూ వచ్చినా కూడా పెద్ద మనసుతో క్షమించేస్తాడు అని చెప్పేసి అలా బిందు అంటూ ఉంటే ఇక అప్పుడే చెర్రీ అయితే నువ్వెక్కడ తగులుకున్నావే, నాకు విలన్ పక్కన కమెడియన్ లాగా ఇంత టెన్షన్లో కామెడీ చేస్తున్నావేంటే అని చెప్పేసి చెర్రీ అలా అంటూ ఉంటే కూల్ అవ్వన్నయ్య, నువ్వు టెన్షన్లో ఉన్నావు కదా, ఏదో నిన్ను కూల్ చేద్దామని చెప్పి అలా కామెడీ చేస్తున్నా అని చెప్పేసి బిందు అంటుంది. ఇక దాంతో చెర్రీ అయితే చెయ్యకు, భూమి నుంచి వచ్చే పాజిటివ్ ఆన్సర్ మాత్రమే నన్ను ఈ టెన్షన్ నుంచి బయటపడేస్తుంది అని చెప్పి అంటాడు. తర్వాతేమో కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా భూమి, చాలా సంతోషంగా ఉన్నావు, ఏంటమ్మా విషయం అని చెప్పేసి అలా అడగగానే రాత్రి ఆయన వచ్చారు మామయ్య, అదే మీ అబ్బాయి వచ్చాడు అని చెప్పేసి అలా భూమి చెప్పగానే ఏంటి, రాత్రి వాడు వచ్చాడా, ఈ ఇంటి మీద గొడవలకి తప్ప దేనికి ఈ ఇంటికి రాను వాడు అర్ధరాత్రి నీకోసం గోడ దిక్కు వచ్చాడా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అలా ఆనందంగా అడుగుతూ ఉంటే ఇక భూమి అయితే అవును మామయ్య అని చెప్పేసి అంటుంది. ఇక దాంతో కృష్ణప్రసాద్ అయితే చెప్పేశాడా, వాడు ఐ లవ్ యూ నీకు చెప్పేశాడా అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ అడగగానే ఇక భూమి అయితే ఏంటి మామయ్య, ఐ లవ్ యూ చెప్పడానికే వచ్చాడు అనుకున్నారా అని చెప్పేసి భూమి అంటుంది. ఇక దాంతో కృష్ణప్రసాద్ అయితే అర్ధరాత్రి దొంగ గోడ దూకి వచ్చాడు అంటే దొంగతనానికి వచ్చినట్టు, అదే గగను నీకోసం గోడ దూకి ఇంట్లోకి వచ్చాడు అంటే నీకోసమే కదమ్మా, నీకు ఐ లవ్ యూ చెప్పడానికి కాక ఇంకెందుకు వచ్చాడు అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ అంటూ ఉంటే లేదు మామయ్య, హాస్పిటల్లో మర్చిపోయిన నా ఆర్నమెంట్స్ ఇవ్వడానికి వచ్చాడు అని చెప్పి భూమి అంటుంది. లేదమ్మా, వాడు నీకు ఐ లవ్ యూ చెప్పడానికే వచ్చాడు, అవి ఇవ్వాలి అనుకుంటే ఉదయం వాళ్ళ స్టాఫ్తో నీకు పంపించవచ్చు కదా, నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి వీటి వంకతో నిన్ను కలవడానికి అర్ధరాత్రి వచ్చాడు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక భూమి అయితే తన మనసులో ఏముందో తెలుసుకోకుండానే కన్ఫర్మ్ చేయకండి మామయ్య అని చెప్పేసి అలా భూమి చెప్పగానే లేదమ్మా, వాడి మనసులో అదే ఉంది, ఇంకా ఏమన్నాడు అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే ఈరోజు ఉదయం 11 గంటలకు వెంకటేశ్వర స్వామి గుళ్ళో కలుద్దాము అని చెప్పాడు అని చెప్పి అలా భూమి చెప్పగానే అర్థమైందమ్మా, దేవుడి సన్నిధిలోనే వాడి మనసులో మాట నీకు చెప్పాలి అనుకున్నాడనమాట అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ చెప్పగానే అన్నీ మీరే చెప్పేయకండి మామయ్య, అక్కడ వెళ్ళాక ఆయన తన మనసులో మాట చెప్పకపోతే నాకు నిరాశే మిగులుతుంది అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది. చూడమ్మా భూమి, నువ్వు అవన్నీ ఆలోచించకుండా వెళ్ళి రెడీ అవ్వమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అక్కడ నుండి వెళ్ళిపోయి ఇక శారదకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇంత ఉదయాన్నే ఈయన ఫోన్ చేస్తున్నాడేంటి అని చెప్పేసి ఇక శారద అయితే ఫోన్ కట్ చేస్తుంది. ఇక కృష్ణప్రసాద్ అయితే శారద, ఈరోజు నువ్వు నాతో మాట్లాడకుండా నేను వదిలిపెట్టను అని చెప్పేసి ఫోన్ మళ్ళీ చేయగానే ఇక అప్పుడే శారద అయితే ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటండి ఇంత ఉదయాన్నే ఫోన్ చేశారు, అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు అని చెప్పి శారద అలా చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ అయితే శారద, సాధారణంగా పిల్లలు ప్రేమించుకుంటే పెద్దవాళ్ళు అడ్డుపడతారు, కానీ మన విషయంలో పిల్లలే మనకి అడ్డొస్తున్నారు అని చెప్పి అలా కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఏంటండి ఉదయాన్నే ఇది, మీకేమైనా మతిపోయిందా అని చెప్పి శారద అంటూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ అయితే శారద ఐ లవ్ యూ అని చెప్పేసి ఇక తన కోసం పాట పాడుతూ ఉంటే ఇక శారద అయితే మీకేదో అయిందండి, నేను ఫోన్ కట్ చేస్తున్నాను అని చెప్పేసి అలా ఫోన్ కట్ చేయబోతూ ఉంటే శారద, నువ్వు ఇప్పుడు ఫోన్ కట్ చేసావనుకో, నేను గగన్ గారి ఫోన్కి ఫోన్ చేసి ఫోను నీకు ఇవ్వమని చెప్తాను అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక శారద అయితే ఏంటండి, జీవితంలో వాడు నీ మొహమే చూడాలి అని అనుకోడు, అలాంటిది నాకు ఫోన్ తీసుకొచ్చి ఇస్తాడా అని చెప్పేసి అలా శారద అంటూ ఉంటే ఇక అప్పుడే కృష్ణప్రసాద్ అయితే ఇవ్వకపోతే రాత్రి ఇంటి తలుపులు తీసి పెట్టించు, గోడ దూకి మరి నిన్ను కలుస్తాను అని చెప్పి అలా కృష్ణప్రసాద్ చెప్పగానే ఏంటండి మీరేమైనా నన్ను కొత్తగా ప్రేమిస్తున్నారా ఏంటి అని చెప్పేసి శారద అలా అడుగుతూ ఉంటుంది. శారద, అర్ధరాత్రి ఒక అబ్బాయి అమ్మాయి కోసం గోడ దూకాడు అంటే అది ప్రేమే కదా అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ అడగగానే అవునండి అని చెప్పేసి శారద అంటుంది. అయితే మన గగన్ గాడు ప్రేమలో పడ్డాడు, అందుకే అర్ధరాత్రి గోడ దూకి మరీ భూమిని కలిసి వచ్చాడు, వాడు భూమిని ప్రేమిస్తున్నాడు
అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక శారద అయితే లేదండి, నేను భూమిని ఇష్టపడుతున్నావా అని వాడిని అడిగితే వాడు లేదు అని చెప్పాడు అని చెప్పేసి అలా శారద చెప్పగానే అది అప్పుడు శారద వాడు ఇప్పుడు భూమిని ప్రేమిస్తున్నాడు, ఇప్పుడు అవకాశం దొరికింది కదా, ఇప్పుడు వాడిని దులిపేసి నిజం చెప్తాడు అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక శారద అయితే నేను తర్వాత ఫోన్ చేస్తానండి అని చెప్పేసి ఇక ఫోన్ పెట్టేస్తుంది. తర్వాతేమో గగన్ పూర్ణి ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి అమ్మ టిఫిన్ పెట్టు అంటూ ఉంటే ఇక శారద అయితే గగన్ని చూస్తూ ఉంటే ఏంటమ్మా అలా చూస్తున్నావు, టిఫిన్ పెట్టు అని చెప్పేసి గగను అంటాడు. తర్వాతేమో శారద గగన్ నిన్న రాత్రి భూమిని కలవడానికి వెళ్ళావా అని చెప్పేసి అలా అడగగానే ఇక గగన్కి అయితే పొల మారుతుంది. ఇక అప్పుడే పూర్ణి వైపు కోపంగా చూస్తుంటే నాకేం తెలియదన్నయ్యా, నేనేం చెప్పలేదు అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటే ఆహా ఇది నీకు కూడా తెలుసా అని చెప్పేసి శారద అడుగుతుంది. ఇక పూర్ణి అయితే తెలుసు, అన్నయ్య వెళ్ళాడు, అయితే ఏంటంట ఇప్పుడు అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటే ఏంటి అంటావేంటే, భూమిని కలవడం కోసమే కదా వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు అని చెప్పి శారద అలా అడుగుతూ ఉంటే ఎందుకంటే అభిమానంతో భూమిని కలవడానికని వెళ్ళాడు, అయినా అర్ధరాత్రి అభిమానించే వాళ్ళని కలవకూడదు అని చెప్పి రాజ్యాంగంలో ఏమైనా రాసి పెట్టిందా అని చెప్పేసి అలా పూర్ణి అంటూ ఉంటే నువ్వు ఆగవే అని చెప్పేసి ఇక శారద అయితే అది కాదు నాన్న, అర్ధరాత్రి పూట అమ్మాయిని అబ్బాయి కలిశాడు అంటే అర్థాలు వేరుగా ఉంటాయి, ప్రేమించుకుంటున్నారు అని చూసిన వాళ్ళు అందరూ అంటారు అని చెప్పేసి అలా శారద అడుగుతూ ఉంటే అమ్మ ఏంటిది, ఎటు తిరిగినా కూడా నువ్వు ప్రేమ దగ్గరికే వచ్చి ఆగుతావేంటమ్మా అని చెప్పేసి గగను అలా అడుగుతూ ఉంటే మరి నువ్వు చేసేవన్నీ నాకు అలానే కనిపిస్తున్నాయిరా, ఇప్పటికైనా నిజం చెప్పరా అని చెప్పేసి శారద అలా అడుగుతూ ఉంటే ఇక గగన్ అయితే చెప్పడానికి ఏం లేదమ్మా, ఎందుకంటే భూమికి ఆపరేషన్ చేసేటప్పుడు తన ఒంటి మీద ఉన్న ఆర్నమెంట్స్ అన్నీ ప్యాక్ చేశారు కదా, అవి భూమి తీసుకెళ్లడం మర్చిపోయింది, నిన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అవి నాకు ఇచ్చారు, అవి ఇవ్వడానికే వెళ్ళాను అని చెప్పేసి అలా గగన్ చెప్పగానే ఇక శారద అయితే అంత అర్ధరాత్రిలో అంత చిన్న ప్యాకెట్ ఇవ్వడానికి వెళ్ళావా అని చెప్పేసి అడుగుతుంది. అవునమ్మా, పగటిపూట వెళ్తే ఆ శరత్చంద్రతో గొడవలు అవుతాయి కదా, ఇంట్లోకి కూడా రానివాడు, అందుకే అర్ధరాత్రి ఇవ్వడానికి వెళ్ళానమ్మా అంతే అని చెప్పేసి అలా గగను చెప్తూ ఉంటే ఇక శారద అయితే అంతేనా, ఇంకా నేను ఏమో అనుకున్నాను అని చెప్పి శారద అదే సరే భూమి మమ్మల్ని అడిగిందా అని చెప్పేసి అలా శారద అడుగుతూ ఉంటే అడిగిందమ్మా అని చెప్పేసి గగను అంటాడు. మరి అదైనా చెప్పాలి కదరా అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే అమ్మ అది అని చెప్పేసి అలా గగను తడబడుతూ ఉంటే ఇక అప్పుడే పూర్ణి అయితే అర్ధరాత్రి వెళ్ళాడు అంటే నీకు 1/2 కిలోమీటరు క్వశ్చన్లు, కిలోమీటరు కన్ఫ్యూజన్ ఉంటాయి కదా, అందుకే చెప్పలేదు అని చెప్పేసి అలా పూర్ణి అంటూ ఉంటే అబ్బా నువ్వు నోరు ముయ్యవే అని చెప్పేసి శారద ఇక గగన్ని గగన్ నిన్ను ఒక మాట అడుగుతాను చెప్తావా, ఆ శరత్చంద్ర భూమిని నా కూతురు అంటూ ఉంటాడు, భూమి కూడా అలాగే ఫిక్స్ అయ్యి శరత్చంద్రే మా నాన్న అని అనుకుంటే అనుకో, అప్పుడు కూడా నువ్వు భూమిని చూడ్డానికి ఇలాగే వెళ్తావా అని చెప్పేసి అలా శారద అడగగానే ఇక గగన్ అయితే చూడమ్మా ఆ శరత్చంద్ర భూమిని నా కూతురు అనుకున్నంత మాత్రాన మన భూమి మాత్రం ఆ శరత్చంద్రని ఎప్పటికీ నాన్న అనుకోదు అని చెప్పేసి ఇక గగన్ హ్యాండ్ వాష్ చేసుకుని భూమి గదిలోకి వెళ్ళి ఇక తన రూమ్ మొత్తాన్ని అలా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే కబోర్డ్ ఓపెన్ చేయగానే ఇక కబోర్డ్లో అయితే కొన్ని ఫోటో ఫ్రేమ్స్ కనబడతాయి. ఆ ఫోటో ఫ్రేమ్స్ తీసి ఒక్కొక్కటిగా అలా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అందులో శరత్చంద్ర శోభాచంద్రల ఫోటో కూడా ఉంటుంది. చివరిగా శోభాచంద్ర శరత్చంద్రల ఫోటో చూడబోయే ముందే ఇక అప్పుడే భూమి బట్టలు కబోర్డ్లో నుంచి కింద పడిపోవడంతో ఇక గగన్ అయితే ఆ ఫోటో ఫ్రేమ్ చూడకుండానే అక్కడ పెట్టేసి భూమి బట్టలు తీసుకొని అలా చూస్తూ ఉంటాడు. ఇక అలా చూస్తూ ఉన్నప్పుడే ఇక భూమి తనకి ఎదురుగా వచ్చింది అనుకొని ఇక గగన్ ఏమో భూమి అమ్మ నిన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతూ ఉంటే నిజం దాయడం కష్టంగా ఉంది భూమి, నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడం కంటే మేం ప్రేమించుకుంటున్నాం అని చెప్పడంలోనే కిక్ ఉంటుంది కదా భూమి, నిజమే కదా అని చెప్పి ఇక గగన్ అయితే భూమి ఎదురుగా ఉన్నట్టు ఊహించుకుంటూ ఐ లవ్ యూ భూమి అని చెప్పి నేను నీకు ఐ లవ్ యూ చెప్పాను, నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పవా, మనం ప్రేమించుకునేది నిజమే కదా, ఏంటి అలా నవ్వుతూ ఉన్నావు, ప్లీజ్ భూమి ఏదో ఒకటి చెప్పు, మనిద్దరం ప్రేమించుకుంటున్నాం అని అమ్మకు చెప్పే మూమెంట్ వస్తుందా చెప్పు భూమి అని చెప్పేసి అలా గగను ఎదురుగా భూమిని ఇమాజిన్ చేసుకొని అడుగుతూ ఉంటే ఇక అందులో భూమి అయితే సరే అన్నట్టు తల ఊపినట్టుగా ఇక గగను ఊహించుకొని థ్యాంక్ యూ భూమి అని చెప్పేసి భూమి ఎదురుగా ఉన్నట్టుగా ఊహించుకొని ఇక గగన్ అయితే తనలో తానే ఐ లవ్ యూ భూమి ఐ లవ్ యూ అంటూ అలా చెప్పుకుంటూ ఉంటాడు. తర్వాత ఏమో ఇక స్పృహలోకి రాగానే ఇక భూమి ఎదురుగా ఉండకపోవడంతో ఇదంతా నా ఊహ అని చెప్పేసి ఇక గగన్ అయితే మురిసిపోతూ ఉంటాడు.
మరి రాబోతున్న ఎపిసోడ్లో గగన్ గుడిలో భూమికి తన మనసులో మాట చెప్తాడా లేదా అనేది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.